ప్లేస్లో పెన్షన్ ఇవ్వడం ఏంటి వాళ్ళ భార్యకి? అవును బతికున్న వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇచ్చే గడికి నువ్వెందుకు గవర్నమెంట్ అనేది? అవును అది కూడా వాళ్ళకి ఎప్పటి నుంచి అర్హత ఉంటేనే కదా ఇప్పుడు నువ్వు ఇస్తుంది. అదేదో బిచ్చం కాదు అని నువ్వే చెప్తివి. అవును పెన్షన్ అనేది బిచ్చం కాదు, నీ హక్కు అని చెప్తివి. ఇప్పుడు ఆ హక్కు కాలు రాస్తున్నావు కదా 2 ఏళ్ల నుంచి కూడా. అవును ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు పెన్షన్ రాలేదని బాధపడతారా లేదా? సంతోషపడతారా? ఖచ్చితంగా అవును. అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చాడు సార్, నిరుద్యోగ వృత్తి నేను అంతగా సీరియస్గా అనుకోనని. ఎందుకంటే వస్తే సంతోషం, కార్యకర్తలను సంతృప్తిపరచడానికి తప్పించి అదేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే నిరుద్యోగి అంటే ఇంట్లో ఖాళీ కూర్చునే సన్నాసి ఎవడో ఉండడు. కనీసం ఇంటి దగ్గర ఏదో పని అన్నా చేసుకుంటాడు, ఏ స్విగ్గీలు జొమాటోలోనన్నా పని చేసుకుంటాడు, అంతే తప్పించి శాంతం ఖాళీగా కూర్చుంటాడని నేను అనుకోను. కానీ తెలుగుదేశం పార్టీకి నిరుద్యోగ వృత్తి అనే ఒక హామీ ఒక పేటెంట్ హక్కులా కొనసాగుతుంది సార్. 2014లో చెప్పారు, అప్పుడేదో కొంతమంది తీసుకున్నారు, ఇచ్చారు, అది నమ్మే మళ్ళీ మాకు వస్తుందేమో అని అయితే ఆశపడ్డ మాట అయితే వాస్తవమే. కానీ 2 ఏళ్ళైనా దాన్ని ఊసెత్తట్లేదు. ఇప్పుడు ఏమన్నంటే ఉద్యోగాలు ఇస్తున్నావు అంటున్నారు. ఉద్యోగాలు ఇస్తే ఇంకా నిరుద్యోగులకి దాన్ని ఆ నిష్పత్తి చూసుకుంటే 2 ఒకటి అవ్వదు కదా. దాని మీద సమాధానం చెప్పాలా వద్దా? 2009లో కూడా ఉంది నిరుద్యోగ వృత్తి. వాళ్ళు ప్రతిసారి చెప్తారు అది. 2009లో నగదు బదిలీ పథకాలు కూడా పెట్టారు. వాళ్ళు ప్రతిసారి పెడతానే ఉంటారు. అది ఆచరించేది. క్రిందటిసారి కూడా ఎలక్షన్స్